మనము ఉదయకాలపు ప్రార్థనను ప్రారంభించుకొని దేవాది నామాన్ని మహిమపరచుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు కాచి కాపాడి రెక్కల కింద భద్రపరిచిన దేవా, ఈ దినమును మాకు ఇచ్చినవాడా అయ్యా. ఇదిగో తండ్రి, మా కొరకు తండ్రి కలువరిగిరిలో ప్రభా అయ్యా, నీ యొక్క ప్రభా క్రయధనమున ప్రభా అయ్యా దానము చేసి తండ్రి అయ్యా, పాపులమైన మమ్మల్ని ప్రభా, అపరాధులమైన మమ్మల్ని ప్రభా, అపరిశుద్ధులమైన మమ్మల్ని ప్రభా పరిశుద్ధులుగా మార్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి ప్రభా ఈ శ్రమల దినాలను ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా అయ్యా, ఇదిగో తండ్రి తగు సమయమున మమ్మల్ని మేము సరి చేసుకొని ఇదిగో క్రీస్తు స్వభావమును కలిగి క్రీస్తు యొక్క ప్రభా విలువలను ఆనవాలను తండ్రి అయ్యా లక్షణాలను స్వభావమును ధరిస్తూ అయ్యా క్రీస్తును పోలి జీవించేవారిగా అయ్యా మా జీవితాల్ని మేము కట్టుకునేవారిగా నీవు సహాయము దయచేయమని అడుగుచు అయ్యా. మరి ప్రభా పాడుచున్న పాటల ద్వారా మేము పొందుకోండి, చెప్పబడబోతున్న వాక్య వర్తమానము ద్వారా మాతో మా అందరితో నీవు మాట్లాడండి అయ్యా. చేస్తున్న ఆరాధన మీరు అంగీకరించండి. అదే విధముగా ప్రభా ఈ ఉదయకాల వేల్లో మరి ప్రార్థన విన్నపములకు కూడా మీరే సమాధానమును దయచేయమని అడుగుతూ ఈ ఉదయకాల వేళలో మరి ఎక్కడెక్కడైతే శిలువ దినాల ప్రార్థనలు ప్రారంభింపబడి ప్రార్థిస్తున్నారో వాటన్నిటికీ నీవే సమాధానమును దయచేసి మా సంఘాన్ని సంఘ బిడ్డల్ని అందరినీ ప్రభా మీరు కాచి కాపాడినందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ దినమున నా సంఘ బిడ్డల్ని ప్రభా అయా గ్రామాన్ని తండ్రి నీవి జ్ఞాపకము చేసుకోమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చిస్తూ ఇదైనా ప్రార్థన అంతటిలో నీవే తోడుగా ఉండమని నదుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ఒక పాట పాడుతూ దేవి నామాన్ని మహిమపరచుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ఆయన పాప పరిహారపు బలిగా ఇదిగో కలువరిగిరిలో ఆయన బలి అయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తున్నాం. మరి తండ్రి ఆ తండ్రిని ఆ తండ్రి యొక్క ప్రేమను మనము కొనియాడబద్దులమై ఉన్నాము. కాబట్టి ఉదయకాల వేళలో దేవుణ్ణి భజిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 846 నెంబర్ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 846 నెంబర్ పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. భజింతును నిన్ను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవా యెహోవా, శరణు శరణు మా దేవా యెహోవా. మహిమాన్విత చిరంజీవనిధి, మహిమాన్విత చిరంజీవనిధి. భజింతును నిన్ను జగదీశా శ్రీ యేసా మా రక్షణకర్త. విమల శరాపులు దూతగలములు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగలములు చూడగలేని
తేజోనిదివే మాయాగములకై సిలువ మానుపై దీనుడవై మరణించితివే మాయాగములకై సిలువ మానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవా యెహోవా శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిరంజీవనిధి మహిమాన్విత చిరంజీవనిధి భజింతును నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త ప్రప్రదముడమరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిత్య నివాసి ప్రప్రదముడమరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిత్య నివాసి నీ భజనయేమా జీవాధారం చేకొను మేమా స్తుతి ధూపం నీ భజనయేమా జీవాధారం చేకొను మేమా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరంజీవనిధి మహిమాన్విత చిరంజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవత దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పాటల పుస్తకంలో నుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటల పుస్తకంలో నుండి 19వ నెంబర్ పాట చూడగోరేదా దేవమందిర ఆవరణములు అనే పాట పాడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమపరచుకుందామి. చూడగోరేదా దేవమందిరావరణములను చూడగోరేదా చూడ నాకు నాశగలదు సుందరావరణములవి చూడ నాకు నాశగల సుందరావరణములవి చూడ నాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదహ చూడ నాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదహ చూడగోరేదా దేవమందిరావరణముల చూడగోరేదా నీదు మందిరంబులోన నిత్య నివాసులైన వారు నీదు నివాసములు చూడనెంతో రమ్యమైనదన నాదు హృదయమునకు నానందమి
నిచ్చుడు నిప్పుడు నెప్పుడు చూడగోరేదా దేవ మందిరావరణము చూడగోరేదా జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసి జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే కోవెలలకు దొరికే గోటి తావు నీ మందిరము కోవెలలకు దొరికే గోటి తావు నీ మందిరము చూడగోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా పిచుకలకు దొరికే సదల ముచ్చట బలి పీఠమెదుట పిచుకలకు దొరికే సదల ముచ్చట బలి పీఠమెదుట పెట్టుకుతూ హలముతోను పిల్లలనవి మందిరము పెట్టుకుతూ హలముతోను పిల్లలనవి మందిరమున చూడగోరేదా దేవ మందిరావరణమునను చూడగోరేదా దేవ మందిరావరణములను నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కటముగా ధన్యులగుచు నిన్ను సన్నుతింతురహ నిక్కటముగా ధన్యులగుచు నిన్ను సన్నుతింతురహ చూడగోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా ప్రభుని వలన సేవ చేయు ప్రజలు ధన్యులగుదురిలా ప్రభుని వలన సేవ చేయు ప్రజలు ధన్యులగుదురిలా ప్రాణయాత్ర సేవ చేయి ప్రజల మార్గం అమర ధర ప్రాణయాత్ర సేవ చేయి ప్రజల మార్గం అమర ధర చూడగోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా నీదు యావరణములో నేను నొక్క దినము గడుప నీదు యావరణములో నేను నొక్క దినము గలుప ఎంత విలువ గలదు నాకు 1000 నాళ్ళ బ్రతుకు కన్ ఎంత విలువ గలదు నాకు 1000 నాళ్ళ బ్రతుకు కన్ చూడగోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా చూడ నాకు నాశగలదు సుందరావరణముల చూడ నాకు నాశగల సుందరావరణములది చూడనాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదహ చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహ చూడగోరేదా దేవ మందిరావరణములను చూడగోరేదా హల్లెలూయా. అదేవిధంగా తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవాతి దేవుని నామాన్ని ఆరాధిస్తాం. ఇంతవరకు దేవాతి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా సజీవు లెక్కలో ఆయన భద్రపరిచి ఉన్నాడు. ఆయన కలువరి ప్రేమలో ఇదిగో తన త్యాగపూర్వకమైన ప్రేమలో ఇదిగో వెలలేని ప్రేమలో విలువేలేని మన జీవితాన్ని వెలకట్టి ఇదిగో తన యొక్క ప్రాణమును బలిగా అర్పించి దేవుడు నీకు నాకు ఎంతో విలువనిచ్చి ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుని నామాన్ని ఇదిగో స్తుతించే వారమై ఉన్నాం. ఇదిగో ఆయన నామాన్ని స్మరించే వారమై ఉన్నాం. ఆయన్ని ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుని ఆరాధిద్దాం. అయ్యా నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము. మహోన్నతుడా నీకు వందనాలు 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 ప్రభువా. అయ్యా ఇదిగో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు వందనాలు. అల్పయు మేఘయు అయిన దేవా నీకు వందనాలు వందనాలు ప్రభువా. ఆదియు అంతమునైన దేవా నీకు వందనాలు వందనాలు తండ్రి. యెహోవా రఫా నీకు స్తోత్రాలు. యెహోవా నిస్సీ నీకు స్తోత్రాలు. యెహోవా గ్లోరీనైన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నీవు చూపిన ప్రేమకు తండ్రి మేము వేమిచ్చి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా క్రయధనముగాను అయ్యా వెలగాను మారగలము తండ్రి. అయ్యా ఇదిగో రాజా ఏదిచ్చినా నీ రుణము మేము తీర్చజాలలేము ప్రభువా. అయ్యా అందును బట్టి నీకు వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో మా పాపములను మోసిన దేవా, మా అపరాధములను కడిగిన దేవా, మా దోష భారమును ప్రభువా
ఇదిగో నీ పైన మోపుకున్న దేవా నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, చావైనా బ్రతికైన ప్రభా నీతో సాగే జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని కోరుచున్నాము తండ్రి. నీకు వందనాలు వందనాలు ప్రభా అయ్యా. నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు 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 ప్రభా స్తోత్రం. నిన్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నిన్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నిస్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నిస్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదురించిన, లోకపు శ్రమలు నన్నెదురించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, సెఫెను వలె సాగేదా, నిస్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నిస్సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. అవును తండ్రి, లోకపు శ్రమలు మమ్మల్ని ఎదిరించినప్పటికీ, లోకులు మమ్మల్ని ఎదిరించినప్పటికీ ప్రభా, ఇదిగో స్టెఫన్ను ప్రభా రాళ్లతో కొట్టి చంపిన తను నీ నీతిని రాజ్యమును వదలలేదు తండ్రి. మరి ఆ రీతి విశ్వాసము కలిగి ఇదిగో లోకమంతయు వలివేసినప్పటికీ ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా నీ ప్రేమకు ప్రభా వెలకట్టలేకున్నప్పటికీ ప్రభా అయ్యా, నీవు దొంగ అన్నప్పటికీ, ఇదిగో తండ్రి నీవు ప్రభా అయ్యా మోసకుడివి అన్నప్పటికీ, అయ్యా నీవు పాపివి అన్నప్పటికీ ప్రభా అయ్యా, ఇదిగో బదులు పలకలేదు నీ ప్రేమ ప్రభా అయ్యా, నోరు తెరవనిదిగా ఉంది నీ ప్రేమ తండ్రి. అందును బట్టి నీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రభా నీ విలువైన ప్రేమను కలిగి అయ్యా, నీ యొక్క ప్రేమ యొక్క విలువను కలిగి ప్రభా అయ్యా, నీ త్యాగాన్ని గుర్తించి తండ్రి మేము అట్టి రీతిగా జీవించుటకు సహాయము దయచేయండి అయ్యా. మరి ఈ యొక్క శ్రమల దినాలలో అయ్యా నీ యొక్క ప్రేమను నీ త్యాగమును ప్రభా మేము జ్ఞాపకము చేసుకుంటుండగా, మేము నెమరి వేస్తుండగా ఆ త్యాగములోని విలువను మేము కలిగి, ఆ త్యాగములోని ప్రేమను మేము కలిగి, ఇదిగో తండ్రి నీవు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించి ఉన్నావో మేమును ఇతన్ని ప్రేమించే హృదయాన్ని అయ్యా, ఇదిగో నీవు మాకు ఏ రీతిగానైతే మాదిరిగా ఉన్నావో మేము అనేకులకు మాదిరిగా ఉండే జీవితాలను ప్రభా అయ్యా నాకు మాకు మా అందరికీ నీవు అనుగ్రహించమని అడుగుచు అయ్యా, ఈ చిన్ని స్తుతి ధూపముని బంగారు పాదాల చెంత పెడుచు అయ్యా, వాక్యం విత్తబోతున్న దైవదాసుని మీ జ్ఞాపకము చేసుకోండి. నీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని ఇదిగో తండ్రి ప్రభా నీ ఆత్మచేత నింపి ఈ దినమున ఏ బిడ్డకైతే అయ్యా ఏ రీతికైతే నువ్వు మాట్లాడను ఉద్దేశించున్నావో, ఏ ఆత్మీయ ఆహారం అయితే సిద్ధముగా కావాల్సి ఉందో ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడండి. ఈ వాక్యం వింటున్న వారిని, వీక్షిస్తున్న వారిని, నీ మందిరానికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభా నీ దాసుని నోటిని బూరగా చేసుకొని నీవు దర్శించమని అడుగుతూ అయ్యా,
ఇదిగో తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా మరొకసారి ప్రభా ఇదిగో తండ్రి మరి రాజా ఇంతవరకు జరిగిన స్తుతి ఆరాధనని బంగారు పాదాల చింత పెడుతూ ఇదిగో ప్రభ చేయబోతున్న ప్రభ ప్రార్థనలో కూడా మీరు సమాధానం దయచేయండి. విత్తబోతున్న వాక్యానుసారంగా మా అందరినీ మీరు దర్శించమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చిస్తూ నరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా ఉదయకాల వేళలో మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శ్రమల దినాల ప్రార్థనలో రెండవ దినము మనము దేవుని సన్నిధానంలో ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలారా, ప్రభు సన్నిధానములో దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా భక్తుడు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతో అవమానమును, ఎంతో భారమును, ఎంతో శ్రమను, ఎంతో ఇబ్బందిని తన రాజుల వల్ల, తన పొరుగువారి వల్ల, యాజకుల వల్ల, మందిరంలో జరుగు క్రమము వల్ల, ప్రతి పరిస్థితుల్లో అవమానమును ఎదుర్కొని తన హృదయము అగ్ని వలె మండుచుండు, తన ఎముకలు విరిగిపోనంత శ్రమను తాను పడుతున్నప్పటికీ తాను దేవుని పక్షముగా మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడని ఎవరైనా చెప్తారు. అదే శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మనము ఎలా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పగలిగిన వాడే నిజంగా దేవునికి భక్తుడవుతాడు. ఈ ఉదయకాల వేళలో మనం అదే ఇర్మియా భక్తుని ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నాం. 20వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదివినట్లయితే ప్రతి వచనంలో తనకు అవమానం కలుగుతుందని, తనకు బాధ కలుగుతుందని ఎన్నో విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో 8వ వచనం మనం చూస్తే, ఏలయనగా నేను పండుకున్నప్పుడెల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు రోజంతా కూడా నాకు అవమానం కలుగుతుంది, నన్ను హేళన చేస్తున్నారు అంటున్నాడు. నిజంగా ఇర్మియా జీవితంలో ఇర్మియాకు ఒక మంచి పేరు వచ్చింది. ఏంటి అని అంటే కన్నీటి ప్రవక్త అని. కన్నీటి ప్రవక్త అంటే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడని కాదు, ఇతరులన్న అవమానాలని బట్టి, ఇతరులు పెట్టిన శ్రమను బట్టి తనకు కలిగిన కన్నీరిలో దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి భక్తుడు. కాబట్టి ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా భక్తుని ద్వారా మనకు తెలియపరచబడేది ఒకటే మాట, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకొంచెం మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే
కీర్తనల గ్రంథం 23వ కీర్తన మనం చూస్తే దావీదు భక్తుడు అంటాడు. 23వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటాడు అని అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. కాబట్టి దేవుడు గాఢాంధకార లోయలో మనం ఉన్నప్పటికీ మనల్ని ఆదరిస్తాడు, మనకు తోడై ఉంటాడు, మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ప్రత్యేకంగా ఈ సిలువ శ్రమ దినాల్లో ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఏంటి అని అంటే, కొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ దినాల్లో మనము దేవుని శక్తిని గురించి తెలుసుకుంటాం, దేవుని యందు మనం ఉంచవలసిన భక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధానంలో, ఇదిగో నీవు శ్రమలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, మరి ఇంకా ఏ పరిస్థితుల్లో నీ హృదయం ఉన్నప్పటికీ జ్ఞాపకం చేసుకో. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, యెహోవా శూరుని వలె నాకు తోడై ఉన్నాడు. మనకు దేవుడు తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి తోడయ్యున్న దేవునికి కృతజ్ఞతలు ఉదయకాల వేళలో మనము తెలియపరచుదాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబడిన మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పెద్ద జ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నానండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఇదిగో ఈ దినము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతట్లో కాపాడిన నా దేవుడు తండ్రి, మరి ఒక రెండో దినం కూడా మాకు అనుగ్రహించిన దేవుడు, నువ్వు సిలువలో మూల జ్ఞాపకం చేసుకున్న దేవుడు తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడవు తండ్రి. వాటిని అన్నిటినీ చూసి ప్రభువా నాయన నిన్ను అప్పగించినాం కదా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నో బాధలు పడి ఎన్నో హింసలు పడ్డావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, కానానులో మొదటి వాగ్దానం చేసిన దేవుడు, నీరు ద్రాక్షారసం చేసిన దేవుడవు తండ్రి. చూసినాం మేము ప్రభువా. 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు, 2 చేపలు 5 రొట్టెలు తండ్రి, అది కూడా చూసినాం ప్రభువా. కుంటివారిని బాగు చేసినవు తండ్రి, గుడ్డివారికి చూపించిన దేవుడు తండ్రి. అయ్యా, నీకు వందనాలు. అన్ని శ్రమలు, అన్ని తండ్రి అద్భుతాలు చూసి కూడా ప్రభువా నాయన నిన్ను మేము అప్పగించినాం తండ్రి. ఆనాటి యూదులే కాదు ప్రభువా, ఈనాడు మేము కూడా అప్పగించవచ్చు తండ్రి. మా బాధలు, మా కష్టాలు, మా ఇరుకులను మీరు మాతో ఉన్నారు. అయ్యా, నీకు వందనాలు. తోడుగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అన్ని విషయంలో ఆదుకున్న తండ్రి, తండ్రి నీకు వందనాలు. నీవు తోడుగా ఉన్నావు తండ్రి. అయ్యా, నేనున్నా అనువాడని నేనే, ఉన్నవాడని నేనే అన్నావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, చెప్పబడిన వాక్యము అయ్యగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఇంకా అమూల్యమైన మాటలు మాకు వినిపించేటట్టు, ఇంకా తన లోతైన మరుగైన మాటలు మాకు నేర్పించినట్టు కృప సహాయం చేయండి. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మేము దినదినము దిగజారిపోకుండా తండ్రి, వేళలో ముందుకు సాగినట్లు కృప సహాయం చేయండి. ఒట్టి వ్యర్థమైన మాటలకు తరుణం ఉన్నది, ఒట్టి వ్యర్థమైన మాటలకు సమయం ఉన్నది ప్రభువా. నీతో మాట్లాడటానికి, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి లేదా అయ్యా? లేదా? మేము వినకపోతే
మా యొక్క హృదయముని గ్రహించకపోతే మేమేమైపోతాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒకనాడు లెక్క అప్పగించేవారమే తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీకు మరుగు ఏది లేదు తండ్రి, నీకు సాటి ఏది లేదు తండ్రి. అంతరంగం ఎరిగిన దేవుడవు తండ్రి, హృదయ రహస్యమైన గొప్ప దేవుడవు తండ్రి, పరిశీలించే దేవుడవు, పరీక్షించే దేవుడవు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త అయిన యేసయ్యా, ఈ స్థలం మంది చేయబడుతున్న ప్రార్థన మీద నీకు అనుదృష్టి నిలుపు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో స్తుతిస్తారో, నా నామంలో గణపరుస్తారో, వారి మధ్యలో, వారి మనసులో, వారి హృదయాలు నేను ఉంటానని చెప్పిన నా దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు పడరాని పాటలు పడ్డవు తండ్రి. హింసలు పడి యేసయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట అయ్యా, ఎంత శక్తి గల మాట అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ ప్రేమ గల దేవుడవు, కనికరం గల దేవుడవు తండ్రి. కన్న తల్లి మర్చినేమో కానీ నేను మరణం చెప్పిన నా దేవుడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నాకు తండ్రి ఆయన బలహీనరాలు తండ్రి, నీ బలంతో రక్తంతో కడుగు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, మా యొక్క గ్రామం చుట్టూ నీ దూతలకి రోగులకు కావాల్సి తండ్రి. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. దురాత్మను దూరపరచు తండ్రి, సైతాన్ని దూరపరిచి నీ వెలుగును ప్రసాదించు. నీ ఆత్మతో అభిషేకించు తండ్రి, నీ ఆత్మవర్షం కుమ్మరించు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేళ్ళకి నీకు వందనాలు. మా కష్టాలలో, మా బాధలో ఎవరు తోడుగా ఉన్నావు తండ్రి. సహాయం చేసినావు తండ్రి. అయినప్పటికీ నీకు మేమేమి ఇవ్వలేము తండ్రి. నువ్వేం కోరలేదు ప్రభా, బంగారం కోరలేదు, వెండి కోరలేదు తండ్రి. నాయన మారు మనసు కోరినావు ప్రభా. నా హృదయంతో నీ ప్రాణాల కాడికి వచ్చి మొర్ర పెడుతున్నాను. నా మొరని ఆలకించమని, నా ప్రార్థనకు దయచేయమని, ఈ యొక్క విధరాల పక్షాన నేను ఉంటానని చెప్పిన దేవుడు మా పక్షాన నేను ఉండుతాను. బీదల పట్ల నేను ఉంటానని చెప్పిన దేవుడు అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎవరికి ఏమి ఇవ్వకున్నా తండ్రి, నువ్వు మాకు అన్నిచ్చిన దేవుడవు కాబట్టి నీకు నేను ఏమి ఇవ్వకుండా నా హృదయపూర్వకమైన వందనముతో నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డ మీద నీకు ఆశీర్వాదాలు ఉంచమని, అయ్యగారిని అమ్మగారిని ఎక్కువ ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడకు యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల దీవులంతా నింపుమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుందాం. మన అమ్మగారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు. లెక్కలేని విలలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. గడిచిన భయంకర రాత్రంతా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ కాపరి గారి కుటుంబాన్ని క్షేమంగా యోగ్యంగా కాచి కాపాడిన తండ్రి. ఉదయ కాలంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లెక్కలేని విరలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. నా కొరకు మా కొరకు నా తండ్రి ఆ కల్వరిగిరిలో నా ప్రభువా గాయములు పొంది ఆ ఖర్చుకు కారణంతగా నీ యొక్క రక్తాన్ని మా కొరకు దారపోసినావు నాయన. నీకు వందనాలు యేసయ్యా. నాయన మరణించినావు తండ్రి, తిరిగి లేచినావు మరలా మా కొరకు రానైన దేవుడా నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలయ్యా. అయ్యా మా పాపముల కొరకు, మా తప్పిదముల కొరకు, మా అపరాధముల కొరకు నాయన నీ ప్రాణాన్ని పెట్టినావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నువ్వు చేసిన శిలువ త్యాగం కొరకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేని యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా కొరకు తండ్రి నైనా పరలోక రాజ్యంలో నా ప్రభా స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉంటున్నావు అయ్యా. మరల మా కొరకు రానైన దేవుడవు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తల్లి మర్చును మరువని దేవుడవు, విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు నాయనా. నీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము రాదని తండ్రి నా ప్రభువా.
దావీదు మహారాజు నాయన నిర్భయముగా నాయన నాయన సంచరించినట్టుగా మేము వింటున్నాం, వాక్యంలో చదువుతున్నాము నా ప్రభు. ఆ రీతిగా నా తండ్రి నాతో మాతో మీరుంటారని నమ్మకంతో మేము ఉంటున్నాం అయ్యా. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శ్రమ ఆరాధనలో మేము పాల్గొనడానికి నాయన మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు అయ్యా. ఇలాంటి సమయం దొరకక ఎంతోమంది బిడ్డలు నశించిపోయి ఉంటున్నారు తండ్రి నాయన. నీకు వందనాలు యేసయ్యా. అయ్యా వారికంటే మేము గొప్పవారం కాదు కానీ నా తండ్రి అయ్యా కేవలం నీ యొక్క దయచేత నీ యొక్క ఉచితమైన ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతున్న విధానానికి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యగారిని అమ్మగారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. వారికి ఇచ్చిన కుమారుని కొరకు కుమార్తె కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా యవన కాలంలో నా తండ్రి నీ కాడి మోయిస్తున్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఆశలన్నీ చంపుకొని నా ప్రభువా కేవలం నాయన నీ కొరకు బ్రతుకుతున్నారయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నీ సేవలో ఇంకనూ బలపడినట్లు సహాయం చేయండి తండ్రి అయ్యా. నీకు వందనాలు తండ్రి అయ్యా. లెక్కలేని వినలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు వరుసను దీవించండి, ఆశ్రయించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నైనా. లెక్కలేని వినలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాతాను క్రియలపరిచి నాయనా నా తండ్రి నీ యొక్క సన్నిధి నీ యొక్క కాపుదలు మాకు తోడుగా ఉంచమని ఈ దినమంతట్లో నాయన నీ సన్నిధి నీ కాపుదలు మాకు తోడుగా ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసు నామమున మిక్కిలి వినుంటూ బ్రతిమాలు వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఇదిగో నీ సన్నిధానంలో నిలబెట్టిన దేవా మీకు వందనములు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఇర్మియా భక్తుడు ఏ విధంగా అయితే తనకు కలిగిన శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధలో ఇదిగో నాయన శూరుని వలె యెహోవా మాకు తోడై ఉన్నాడని ఏ విధంగా అయితే తెలియపరిచాడో, ఇదిగో నాయన ప్రభువా నీ సన్నిధానంలో కూడి ఉన్న మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మాకు కలిగినటువంటి ప్రతి పరిస్థితుల్లో మా దేవుడవైన యేసయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారు అని, మాకు సహాయం చేస్తున్నారు అని. ప్రభువా గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనన్న దావీదు భక్తుని మాటను బట్టి నాయన నీవు మమ్మలను కాపాడుతున్నావు, మాకు తోడుగా ఉన్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావు దేవా. మీకు వందనములు స్తోత్రాలు తండ్రి. మరి ప్రత్యేకంగా మా యొక్క గ్రామమును బట్టి నీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. క్రియ జరిగిస్తున్న ప్రతి సాతాను అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామంలో బయలుపరుస్తూ ఉన్నాం, లయపరుస్తూ ఉన్నాం దేవా. నీ కృపను నీ కనికరమును దయచేయండి తండ్రి. గ్రామంలో నాయన ప్రభువా నీ యొక్క ఆత్మ సంచారమును దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము, క్షేమము, ఆదరణ, నీ కృపా నీ కనికరమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా దేవా. నీకే వందనములు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈ దినము నాయన ప్రభువా నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ మేమందరము నాయన ప్రభువా ముందుకు కొనసాగుతూ వెళ్ళుచూ ఉండగా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందేలాగో భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మను శోధనలకు తేక కీడు నుండి తప్పించు. అజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి సంఘమంతా గమనించండి.
శ్రమల కాలపు ఆరాధనలు ప్రతిరోజు సాయంత్రము 8 గంటలకు ప్రభు సన్నిధానంలో ప్రారంభించబడుతున్నవి కనుక సంఘమంతా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా కూడికకు రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.